కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు టీడీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ర్యాలీ ముందుకు వెళ్లకుండా బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు. నామినేషన్ ర్యాలీ రూటు మార్చుకోవాలని పోలీసులు అడ్డంకులు సృష్టించారు. తొలుత రూట్ మ్యాప్ కు అనుమతిచ్చి అడ్డుకోవడం ఏంటని వెనిగండ్ల రాము ప్రశ్నించారు. అనుమతిచ్చిన రూట్ లో ర్యాలీ చేస్తామని రాము స్పష్టం చేశారు. బారికేడ్లు తోసుకుంటూ టీడీపీ శ్రేణులు ముందుకెళ్లాయి. గుడివాడలో కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు టీడీపీ నేతల మధ్య తోపులాట జరగడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ర్యాలీ ముందుకు వెళ్లకుండా బారికేడ్లు అడ్డుపెట్టి పోలీసులు అడ్డుకున్నారు. నామినేషన్ ర్యాలీ రూటు మార్చుకోవాలని పోలీసులు అడ్డంకులు సృష్టించారు. తొలుత రూట్ మ్యాప్ కు అనుమతిచ్చి అడ్డుకోవడం ఏంటని వెనిగండ్ల రాము ప్రశ్నించారు. అనుమతిచ్చిన రూట్ లో ర్యాలీ చేస్తామని రాము స్పష్టం చేశారు. బారికేడ్లు తోసుకుంటూ టీడీపీ శ్రేణులు ముందుకెళ్లారు. రైట్, కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటో వివరించేందుకు మా ప్రతినిధి పూర్ణ సిద్ధంగా ఉన్నారు. పూర్ణ, శంకరి, ఈ రోజు కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి చాలా మంది కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అటు నందివాడ మండలం కానీ, గుట్లవల్లి మండలం కానీ, గుడివాడ సిటీతో పాటు మొత్తం ఈ మూడు మండలం నుంచి భారీ స్థాయిలో వేలాది మంది కూడా మొత్తం కూడా రావడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ కూడా అక్కడ స్థానిక వైసీపీ నేతలు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ఒకసారిగా వేలాదిగా ర్యాలీకి రావడం, అందులో ఎవరైతే వెనిగండ్ల రాము ఉన్నారో ఆయనకి సంపూర్ణ మద్దతు కూడా తరపునంతో మొత్తం కూడా అక్కడ వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని అనుచరులు మొత్తం కూడా దాన్ని డిస్టర్బెన్స్ చేసేందుకు కూడా ప్రయత్నం చేశారు. కొన్ని చోట్లయితే అడ్డంకులు కూడా సృష్టించారు. మరోపక్క పోలీసు అధికారులను వాళ్ళకి ఒత్తాసు పలకడం కూడా జరిగింది. అనేక ప్రాంతాల్లో అంటే భారీగా తరలి వస్తున్న ర్యాలీలు అనేక చోట్ల ఆ పోలీసులు కూడా అడ్డంకులు సృష్టించారు. ఎందుకంటే ప్రధానంగా బ్యారికేడ్స్ పెడతంతో పాటు ఇటువైపు వెళ్లే ఇందుకు మీకు అనుమతి లేదంటూ వివిధ మార్గాల గుండా తిప్పడము ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులకైతే అక్కడ గురి చేశారు. దీంతో కొంత అసహనానికైతే ఈ టీడీపీ నేతలు, అలాగే టీడీపీ కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు అందరూ కూడా కొంత అసహనానికి గురి పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడటం కూడా జరిగింది. ఒక సమయంలో మొత్తం కూడా ఆ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పోలీసుల తీరు పట్ల మొత్తం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పుడు కూడా పోలీసులు మాత్రం ఏకపక్షంగా వ్యవహరించాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వైసీపీ ఎవరైతే అధికార పక్షం ఉన్నారో వాళ్ళందరికీ ఒక న్యాయం, విపక్షాలు ఎవరైతే టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరే విధంగా చూస్తున్నారని చెప్పి కూడా టీడీపీ నేతలు కూడా ఆరోపించడం కూడా జరిగింది. ఈ వేలాది మంది జనం కూడా రావడంతో పోలీసులు ఒక సమయంలో వారి మీద స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావాలనే లాఠీ చార్జ్ చేశారు. ఎందుకంటే ఒక భయానక వాతావరణం సృష్టించాలని చెప్పి అటు పోలీసు అధికారులు ఉన్నారని చెప్పి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఒక జన సంబరాన్ని చూసి మొత్తం కూడా అధికార పక్షానికి జీర్ణించుకోలేకే అధికారులతో ఇటువంటి ఈ చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా గుడివాడలో ఈసారి తెలుగుదేశం జెండా మాత్రం ఖచ్చితంగా ఎగరవేస్తామని చెప్పి టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము అయితే ధీమా వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ 5 ఏళ్లలో ఇటువంటి అభివృద్ధి కూడా ఇక్కడ జరగలేదు. ఎందుకంటే కనీసం ఒక రోడ్డు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడా కూడా వేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి కూడా వెనిగండ్ల రాము అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈసారి ఖచ్చితంగా గుడివాడ మీద తెలుగుదేశం జెండా ఎగరవేయడం ఖాయమని